హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అయితే 20 నిమిషాలలో మనం ఆలుగడ్డ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగానైతే మంచి ఫ్రెష్ ఆలుగడ్డలను అయితే రెండింటిని తీసుకోవాలి. నేనైతే రెండే తీసుకున్నాను, మీకు సరిపడినన్నే తీసుకోండి. అలా తీసుకున్న వాటిని వెజిటేబుల్స్ కట్ చేసే దాంట్లో వాటర్ పోసుకొని స్లైడ్ పెట్టుకొని చిప్స్ టైప్ వచ్చే స్లైడ్ పెట్టుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలు స్లైస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఎందుకు పోసుకోవాలంటే దాంట్లో వచ్చే అంత ఉంటుంది కదా, ఎక్సెస్ అంతా క్లీన్ అవ్వడానికి అలా వాటర్ అయితే పోసుకోవాలని చెప్తున్నాను. ఆలులను అయితే ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైడ్లుగానైతే కట్ చేసుకోవాలి. ఇలా కొందరైతే నిమ్మకాయలు వేసి అలా ఇలా అని చెప్తారు, కానీ మనం ఏది లేకుండానే మనం ఆలుగడ్డ చిప్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలా అలా తురుముకున్న వాటిని అలా స్లైస్ని కట్ చేసుకున్న వాటిని తీసుకొని మరొకసారి వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. వాటిని అయితే ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. స్లైడ్లు కట్ చేసిన వాటిని అలా ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. కింద వాటర్ వేసాము చూసారా, అందులోకి వెళ్ళి తీసి ప్లేట్లోకి అయితే వేసుకుందాము. నీట్గా ఫ్రెష్గా కడుక్కొని వీడియోలో తీపిస్తున్న విధంగా ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి ఎంత ఎక్సెస్ అంతా ఎలా వచ్చేసిందో వాటర్లో, తెల్లగా ఆలుగడ్డలో ఉన్నదాగా అంత ఎలా వచ్చిందో ఆ వాటర్ పడబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే కడుక్కోవడం అయితే జరుగుతుంది. అలా 1-4 సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఆలు స్లైస్ని అయితే 1-4 సార్లు అలా కడుక్కోవాలి. కడుక్కున్న వాటిని మంచిగా నీట్గా ప్లేట్లో పెట్టుకొని మంచి కాటన్ క్లాత్ లాంటివి తీసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ది మంచిగా తుడవడానికి వీలుగా ఉండే కాటన్ అయితే తొందరగా పోతుందని కాటన్ అయితే క్లాత్ తీసుకున్నాము. అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలా ఒక్కొక్కటిగా వేసుకొని క్లాత్తోనైతే ఫస్ట్ ఓవరాల్గా తుడవాలి. అలా చేసి ఓవరాల్గా క్లాత్ తోటి అయితే తుడవాలి. తుడిసిన వాటిని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని అలా వేసి ఆరబెట్టాలి. ఒక్కొక్కటిగా ఆరబెట్టాలి. అలాగా ఒక 10 నుండి 20 నిమిషాలు ఆరబెట్టాలి, సరిపోతుంది. 10 నిమిషాలు ఆరబెడితే సరిపోతుంది. అలా 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత షాప్లో లాగే వస్తాయి చూడండి. అలా ఆరబెట్టిన వాటిని మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి. క్లాత్తో గట్టిగా తుడిచి వాటిని అయితే ప్లేట్లోకి అయితే ఒక్కొక్కటిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం వాటిని ఫస్ట్ అయితే కడాయి పెట్టాలి. స్టవ్ వెలిగించి చిన్న కడాయి లాంటిది పెట్టుకొని కడాయి వేడయ్యాక మామూలుగానే ఆలు స్లైస్ని అయితే వేంపాలి. ఆయిల్ లేకుండానే వేంపాలి. ఫస్ట్ అయితే కడాయి వేడెక్కాక ఒక్కొక్కటిగా ఆలు స్లైస్ని వేసుకొని ఆయిల్ లేకుండానే వేంపాలి. అలా వేంపిన వాటిని కొంచెం తడిదనం పోయేదాకా వేయించాలి. వాటిని కాస్త టైమే పడుతుంది. అలా వేంపిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ వాటర్ పోయేదాకా వేయించాలి, తడిదనం పోయేదాకా వేయించాలని చెప్పాను కదా, కాస్త టైమే పడుతుంది. అలా వేయించుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని అలాగా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని మళ్ళీ పక్కకు తీసుకొని అదే కడాయిలో ఆయిల్ పోయాలి. సరిపడినంత ఆయిల్ పోయాలి. తక్కువే ఆయిల్ పడుతుంది.
వేగడానికి వీలైనంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కేదాకా వేడి చేయాలి. ఇదంతా స్లో ఫ్లేమ్లో చేయాలి. మరి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి చేస్తే మాడిపోతాయి. ఆలుగడ్డలు వేంపేటప్పుడు కూడా స్లో ఫ్లేమే పెట్టాలి. చిన్న మంట పెట్టుకొని చేయాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా ఆలు స్లైస్ని అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలి. ఊరికే కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి. కాస్త కలర్ మారేదాకా వేపుకోవాలి. అలా కాస్త టైం పడుతుంది కదా వేగడానికి. వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. షాప్లో పిల్లలు చిప్స్ కావాలని అంటారు కదా. మనం ఇంట్లోనే హెల్తీగా చిప్స్ తయారు చేసి ఇవ్వచ్చు అన్నమాట. అలా ఇప్పుడైతే కలర్ మారిందో లేదో అని అయితే చూద్దాము. అలా కలర్ మారేదాకా వేపుకోవాలి. వేపుకున్న వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అలా తీసుకొని ఆయిల్ అయితే ఏమి ఎక్కువగా రాదు. ఆయిల్ రాకుండానే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అలాగే అన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎలా వేగాయో ఒకసారి విరిపి చూద్దాం. మా జోషి అయితే పాప తిన్నింది. సూపర్గా ఉన్నాయి మమ్మీ అనంది. అందులోకి కాస్త ఉప్పు కారము వేసుకుందాము. క్రిస్పీ ఆలు చిప్స్ అయితే రెడీ అయినట్టే. మనమైతే ఫైనల్గా కాస్తంత సాల్ట్, వీలైనంత తక్కువ సాల్టే వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని అలా ట్యాప్ చేసుకొని కారం కూడా అలా వేసుకొని ట్యాప్ చేసుకొని టేస్టీ స్నాక్ ఆలు చిప్స్ రెడీ. ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.